నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషకులు, జర్నలిస్ట్, అలాగే రాజకీయవేత్త. తను పలు డిబేట్లలో పాల్గొని పలు సంబంధించిన అంశాల మీద ప్రసంగిస్తూ ఉంటారు. అలాగే ఒక టీవీ డిబేట్లో కూర్చొని పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు, అలాగే అమిత్ షా గురించి మాట్లాడిన మాటలు ఈ ప్రస్తుతం వైరల్గా మారాయి. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు స్పందించారు. దానిపైన కేసు కూడా కట్టడం జరిగింది. అదే దానికి సంబంధించి ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడున్న తెలంగాణ వాదులంతా క్వశ్చన్ చేశారు. అరెస్ట్ చేస్తే ఊకోము, ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పేసి దాన్ని నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నామని ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనను ఎవరు అరెస్ట్ చేయొద్దని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కానీ అంతటితో ఈ వివాదం ముగిసిపోయింది అనుకున్నప్పటికీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని తిట్టారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఒక ఉప ముఖ్యమంత్రి అని చూడకుండా కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు అని చెప్పేసి ఈరోజు జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఇదే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కామల్లా ఐలన్న విశ్లేషకులు. నమస్తే అండి. అలాగే బైరపోగు సాంబశివుడు, జనసేన పార్టీ యువ నాయకులు. రైట్, జూమ్లో అలాగే మనతో పాటు పాల్గొంటున్నారు పృథ్వీ, క్రాంతిదళ్ పృథ్వీ, అలాగే విజయ విహారం రమణమూర్తి గారు, జై భారత్ మూమెంట్ రమణమూర్తి కూడా పాల్గొంటున్నారు. సాంబశివుడు గారు, ఎందుకోసమని ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది? సరే, అది అయిపోయింది కదా, ఆ వివాదం ముగిసిపోయింది అనుకున్న తర్వాత ఎందుకోసమని మళ్ళీ ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ వాదుల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది? అయితే ఇది అందరికీ ప్యానల్లో ఉన్న వాళ్ళకందరికీ, బీఆర్కే మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. జై తెలంగాణ అన్న. మేము ఈరోజు మేము పెట్టడానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విషయాన్ని గురించి ఖండించినప్పుడు జనసేన పార్టీ ఒక అవాస్తవమైన అంశాన్ని ప్రొఫెసర్, ఒక రాజకీయ విశ్లేషకులు, ప్రముఖమైన వ్యక్తి, ఒక మేధావిగా భావించే జనసేన పార్టీ కూడా భావిస్తుంది. మేమందరం కూడా ఆయనను ఇన్స్పైర్గా తీసుకుంటాం. అలాంటి వ్యక్తి ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడిన అంశాన్ని తీవ్రస్థాయిలో జనసేన పార్టీ సీరియస్గా ఖండించింది. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగానే ఒక మీడియా పరంగా కానీ సోషల్ మీడియా పరంగా కానీ మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు కానీ, అలాగే మంత్రి నాదెళ్ల మనోహర్ సార్ గారు కానీ అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడం జరిగింది. దీన్ని సీరియస్గా అయింది. అయినాక దీన్ని నాగేశ్వరరావు సార్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ గారు కూడా నేను ఆధారాలు లేకుండా మాట్లాడడం జరిగింది, నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటాను అన్నాడు. మా పార్టీ నుంచి కూడా ఇమ్మీడియట్గా రాష్ట్ర నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ యొక్క అంశానికి సంబంధించి ఎక్కడ కూడా మీరు మళ్ళా నాగేశ్వరరావు గారి గురించి కూడా ఎక్కడ సోషల్ మీడియాలో కానీ, డిబేట్లో కానీ, ఎక్కడ కూడా వివిధ మాధ్యమాల ద్వారా కానీ ఎక్కడ కూడా ఖండించకండి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని పార్టీ ద్వారా అఫీషియల్గా ఇవ్వడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తదనంతరం ఎమ్మడే మళ్ళా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిన్న క్రాంతిదళ్ మన పృథ్వీరాజ్ అన్న గారు, మన అందరికి కూడా ఎంతో ఆదర్శంగా తీసుకుంటాం ఆయన అన్నను కూడా, అలాంటి వ్యక్తి మళ్ళా నాగేశ్వరరావు సార్ని, కొంతమంది మన తెలంగాణ మేధావులు కానీ, లేదంటే సీనియర్ జర్నలిస్టులను కానీ, సరే వివిధ అంశాల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టింది. అయినా సరే ఒక అంశాన్ని ఖండించడంలో మేము తప్పు పట్టట్లేదు. సరే అది అనుకున్నాడు, నాగేశ్వరరావు సార్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు. అలాగే జనసేన పార్టీ కూడా ఇంతటితోటి ఈ విషయాన్ని వదిలేసాడు. ఒక పెద్ద మనిషి, ఒక మేధావి, ఎంతో రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి, సమాజం పట్ల, దేశం పట్ల, దేశ రాజకీయాల పట్ల పూర్తిస్థాయి అవగాహన ఉన్న వ్యక్తి, పెద్ద మనసుతోటి సరే ఆయన మాట్లాడినొచ్చు అని శ్రీ పవన్ కళ్యాణ్ గారే దీన్ని వెనక్కి అంటే సరే తగ్గండి, ఈ విషయాన్ని ఇంతటితోటి వదిలేయండి, కానీ నేను వారి ఇంట్లో పెళ్లి కూడా వెళ్ళాను, కానీ ఆలోచించి తెలుసుకొని మాట్లాడాలి కదా వ్యాఖ్యలు ఏదైనా చేసే ముందు. ఒక అమిత్ షా ఇప్పుడు ఈరోజు ఆ వ్యాఖ్యలు చేసిన విధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నాయకత్వం బలహీనమైనటువంటి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు ఒక బలహీనమైన నాయకుడిగా చిత్రీకరించే విధంగా ఆ వ్యాఖ్యలు నాగేశ్వరరావు సార్ గారు చేశారు. ఆయన ఏ ఆధారాలతో చేశారో తెలియదు. సరే, దాని మొత్తానికి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం జరిగింది, దాన్ని కూడా మేము స్వాగతించినాం. కానీ నిన్న ప్రెస్ మీట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టిన విధానం, సీనియర్ నాయకులు, మన సీనియర్ జర్నలిస్టులు, పాశ్యం యాదగిరి సార్ గారు, పెద్దలు, మనందరికీ ఆదర్శం, తెలంగాణ ఉద్యమంలో కానీ, జర్నలిజంలో కానీ, నేటి తెలంగాణ సమాజానికి, లేకపోతే భవిష్యత్తు తరాలకి, ఈ భారతదేశంలో కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ, తెలంగాణలో ఎంతో ఆదర్శంగా
ఆలోచనలు మనకి ఇవ్వాల్సిన మన లాంటి వయసు చాలా తక్కువ వయసు, మీరు కానీ మేము కానీ మాలాంటి వాళ్ళు కొత్త తరం రాజకీయ నాయకులు చేసే వాళ్ళకు ఒక ఆదర్శమైన ఒక ఆలోచన విధానాన్ని సోషలిజం తర్వాత ఇది ఒక ఇదేది ఈ సామాజిక మాధ్యమాల ద్వారా లేకపోతే టీవీ డిబేట్లో కానీ ఇదొక మీడియా పరంగా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అలాగే ఒక ప్రధానమైన పార్టీలో ఒక పార్టీ అధ్యక్షుడు, లక్షలాది మంది కార్యకర్తలు, సభ్యత్వం కలిగిన పార్టీగా ఒక పార్టీ నాయకుని కూడా అని ఆలోచించకుండా వాడు వీడు అని మాట్లాడడం మా అందరికి చాలా బాధ కలిగించింది. ఇదే వాక్ స్వాతంత్రం అంటున్నారు. ఇదే వాక్ స్వాతంత్రాన్ని పట్టుకొని ఎలా అంటే అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని అదే మేము మాట్లాడడం జరిగింది. సరే, అదే క్రాంతిదళ పృథ్వన్న కూడా మేము ఎంతో ఆయనను ఆదర్శంగా తీసుకోగలుగుతాం. ఎందుకంటే వీళ్ళందరూ పార్టీలుగా వేరే ఉండొచ్చు, తెలంగాణ వాదులుగా, ఒక మేధావులుగా, ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులుగా వీళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే. కంపల్సరీగా చెప్పే సూచనలు తీసుకొని ముందుకెళ్లాల్సిందే, రాజకీయ పార్టీలో ఉన్నా కానీ వేరే అయినా సరే. అలాంటి వ్యక్తులు కూడా వాడు వీడని సంబోధించడం ఇది ఎంతవరకు కరెక్టు? ఆంధ్ర తెలంగాణ అనే వాదాన్ని లేవనెత్తడం ఇది జరిగిన ఒక ఘటన. ఒక అంశాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఆధారం లేని అటువంటి వ్యాఖ్యలు చేయడం, దానికి తెలంగాణకు, కులానికి, ప్రాంతాలకు ఎక్కడ సంబంధం ఉంది, దీన్ని ఎట్లా తీసుకొచ్చారంటే ఒక తెలంగాణ విశ్లేషకునిగా, భారతదేశ మేధావిగా అంటాం, భారతదేశ రాజకీయాల మీద పట్టున్న వ్యక్తిగా అంటాం. అంటే ఒక తెలంగాణకు మాత్రమే ఆయన విశ్లేషణ చేస్తున్నాడు నాగేశ్వరరావు సార్ గారు. భారతదేశంలో అన్ని పార్టీల మీద, ప్రధాన పార్టీల మీద విశ్లేషణ చేస్తారు. అని అట్లని చెప్పి ఇప్పుడు అంటే అది విశ్లేషణ చేయడం వరకు ఏమో భారతదేశం ఏమన్నా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ వాడిగా, లేకపోతే కులపరంగా, మేధావులుగా మమ్మల్ని దాడి చేస్తున్నారని. ఎక్కడ దాడి చేశారు జనసేన పార్టీ? ఒక్కరన్నా పోయి ఆయన ఇంటి మీద కానీ, లేకపోతే ఏమన్నా ఆయనను పట్టుకొని కానీ ఏదన్నా దాడి చేశారా వ్యక్తిగతంగా? ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల పరంగానే పోలీస్ స్టేషన్లో కొంతమంది ఫిర్యాదులు పార్టీ కూడా చేయలేదు అనేది మీరు బాగా గుర్తించుకోవాలి. కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అత్యంతగా ప్రేమించే వ్యక్తులు, ఏం చేయలేని వ్యక్తులు ఏం చేశారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంత కంప్లైంట్ చేశారు. అది కేసు అయిందా, ఎఫ్ఐఆర్ అయిందా, అది నోటీసులు నాగేశ్వరరావు సార్ గారికి వచ్చాయా, లేకపోతే ఆయన ఇంటికి నిజంగానే నోటీసులు వచ్చినాయా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు అని చెప్పి వీళ్ళే కొంతమంది అన్న అందరు కాదు, కొంతమంది ఈ యొక్క అంశాన్ని ముందరేసుకొని ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటన్నా మనం ఇదే రాజ్యాంగాన్ని ప్రేమిస్తాం, ఈ రాజ్యాంగమే మనం కాపాడుకోవాలంటున్నాం, ఈ రాజ్యాంగమే మనల్ని కాపాడుతుంది అంటున్నాం. అదే రాజ్యాంగానికి పవన్ కళ్యాణ్ గారికి వర్తించదా? అదే భావ ప్రకటన స్వేచ్ఛ జనసేన పార్టీకి నాయకులుగా మనకు వర్తించదా? తెలంగాణ వాదులుగా, తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా, లేకపోతే పాలమూరు బిడ్డలుగా మన తెలంగాణలో మనం కూడా మన వయసులో ఏదో స్థాయిలో, కాలేజ్ స్థాయిలో ధర్నాలో పాల్గొని ఉంటాం. మన వయసు అప్పుడు మనం చాలా చిన్నది, ఇంటర్మీడియట్లో ఉన్నాం. ఇదే బాగలింగంపల్లి అంబేద్కర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు, ఉద్యమాలు చేస్తున్నప్పుడు మనం ర్యాలీలు వెళ్ళినాం. కానీ ఎవడైనా సరే తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా తెలంగాణ బిడ్డలు ఉంటాడా? ఇదే తెలంగాణ వాదం అనుకున్నప్పుడు, ఆంధ్ర పార్టీ అనుకున్నప్పుడు ఇదే జాతీయ పార్టీలను మనం తెలంగాణలో ఎందుకు రాణిస్తున్నాం? ఇదే కాంగ్రెస్ పార్టీని ఎందుకు రాణిస్తున్నాం? ఇదే రాహుల్ గాంధీ, ఇదే సోనియా గాంధీ గారు 1200 మంది బలిదానం అయింది రాష్ట్రం కోసం. 1200 మంది బలిదానం అయిన దానికి కారణం ఎవరు? 1200 మంది బలిదానం కావడానికి కాంగ్రెస్ కదా. ఈరోజు కాంగ్రెస్ని ఎత్తున పెట్టుకునేది ఎవరు? మనం కదా. ఈ కొంతమంది మేధావులు కూడా మొన్న సపోర్ట్ చేయలేదు ఎన్నికల్లో. అంటే 1200 మంది బలిదానం కావడానికి మీరు సమర్థిస్తురా కాంగ్రెస్ సపోర్ట్ చేసి? అంటే ఇది రాజకీయాల్లో సాధ్యమేనన్నా ఒక పార్టీని, ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక జాతీయతని, ఒక జాతీయ భావజాలం కలిగిన వ్యక్తులను ఒక ప్రాంతానికి ముడిగట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజాస్వామ్యమేనా? మేధావుల మీద దాడి జరుగుతున్నది, మేధావుల మీద దాడి, ఇంకా ఆంధ్రోల పెత్తనం జరుగుతున్నది, ఆంధ్రోలు ఇంకా మా మీద దాడి చేస్తున్నారు అన్నయ్య. ఎక్కడ దాడి జరిగిందన్న ఈ విషయంలో చెప్పండి. ఈ విషయంలో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎక్కడ దాడి జరిగింది అనేది మాట్లాడండి. కామల్ ఐలన్న గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు తెలంగాణ వాదుల సపోర్ట్ ఉండి నిన్న పెట్టినటువంటి నాగేశ్వరరావుకు ప్రెస్ మీట్ మద్దతుగా మాట్లాడతారా, లేదంటే ఈ దాడిని చిన్న దాడిగా చూసి దీంట్లో పెద్ద ఘర్షణ వాతావరణం చూడకూడదు, అవసరం లేదని చెప్తారా? ఇక్కడ జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఇరువైపులకు సంబంధించినటువంటిది, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ, నాగేశ్వర సార్ కానీ ఇద్దరు ఆ వ్యాఖ్యలు నేను చేయకుండా బాగుండని ఈయన మాట్లాడినటువంటి తీరున్నది. దాన్ని అంతటితో వదిలిపెట్టండి అనేటువంటి పద్ధతిలో తను కూడా మాట్లాడినటువంటి తీరున్నది. కానీ ఇక్కడ
జరుగుతున్నటువంటి ఈ పరిణామం అంతా ఒక రాజకీయ కోణంగా ఇది ఒక దూర ఆలోచనతోని జరుగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. అంటే ప్రధానంగా ఇది ఎప్పుడో జరిగిపోయినటువంటిది, లేకపోతే అనేక సందర్భాల్లో ప్రొఫెసర్ గారు చాలా విశ్లేషణలు అన్ని విషయాల్లో అన్ని అంశాల మీద చాలా గొప్పగా అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ అంతర్జాతీయ దాకా అనేక అంశాల మీద చర్చించి అనేక విషయాలు విశ్లేషణ చేసేటువంటి గొప్ప నాయకుడు. అట్లాంటి ప్రొఫెసర్ గారు అంటే ఆయన మాట్లాడిన దానికి ప్రతిదానికి అర్థం ఉంటుంది, అర్థం లేక ఏది కూడా మాట్లాడు, అంటే అంత ఆషామాషిగా మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో కూడా కొంత పొరపాటు అయిందని ఆయన కూడా చెప్పిండు, ఒప్పుకున్నాడు, అది అయిపోయింది. కానీ దాన్ని ఇవాళ ఇంకా పెద్దగా చేయాలన్నటువంటి పద్ధతిలో చూస్తున్నటువంటి తీరు, దాన్ని ఎన్నుకున్నటువంటి కోణం అయితే చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పెట్టుబడిదారులదా లేకపోతే రాజకీయ నాయకులదా అనేది ఇది రేపు బయటపడుతుంది. ఇవాళ దాడి అనేది అనేక రూపాల్లో ఉంటుందండి. ఒక నాయకుడు అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అనేక అంశాల మీద అనేక డిబేట్ల మీద చేస్తున్నటువంటి తీరు ఇవాళ మార్క్సిజం మీద అద్భుతంగా విశ్లేషణ చేస్తాడండి. ఈ దేశంలో మార్క్సిజం ఉండొద్దనే కోరుకునే వాళ్ళలో ఆయన చాలా ప్రమాదంగా కనిపిస్తుంటాడు. ఇట్లా అంటే పార్టీలలో ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేస్తున్నటువంటి వ్యక్తిని అంటే కించపరిచే విధంగా, తగ్గించే విధంగా, ఆయనను అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా అనేక రూపాలుగా కనిపిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే ఇది ఒక నాగేశ్వర్ మీద ఇచ్చే దాడా, లేకపోతే ఇంకా దాన్ని ఎన్నుకున్నటువంటి అంటే ఒక వ్యక్తిని చూపెట్టి ఇంకా మిగతా వాళ్ళని కూడా బెదిరించేటువంటి దాడి అనేది కూడా ఇలా కనిపిస్తున్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మీరు మాట్లాడకండి చెప్పేసిండు. ఇక్కడ ఈయన కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తామనేటువంటి హంగామా చేసేటువంటి కోణము దాని వెనుక ఏం దాగి ఉన్నది అనేది మనము ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. మాట్లాడాల్సింది అయితే అదే అన్న, వీళ్ళకు ఇప్పుడు నాగేశ్వరరావు సార్ గారు కూడా నిన్న మీరు బాగా గమనించాలని, నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినప్పుడు నాకు ఇంటికి ఎవరు కూడా ఏ పోలీసులు రాలేదు, నాకు ఎలాంటి ఆధారాలు నాకు రాలేదు, అరెస్ట్ చేస్తున్నామని అని క్లియర్గా చెప్పిండు అదే రౌండ్ టేబుల్ సమావేశంలో. అప్పుడు అంటే ఒకటేనా తెలుసుకొని నాగేశ్వరరావు సార్ గారు ప్రత్యక్షంగా చెప్పిరా. మళ్ళీ వీళ్ళు పెట్టడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతానికో లేకపోతే ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్ట, లేకపోతే వీళ్ళు ప్రజాస్వామ్యం తెలంగాణలో లేదు, మేమే కొత్త ఒక రాజ్యాంగం తెలంగాణలో పెట్టామన్నట్లు ఒక మాట్లాడే విధానం చాలా బాధాకరమైన. మనతో పాటు దానికి బాధపడింది రమణమూర్తి గారితో మాట్లాడదాం. రమణమూర్తి గారు వినిపిస్తుందండి మా వాయిస్? వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ వర్సెస్ నాగేశ్వరరావు ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? అంటే జయ భారత్ సంస్థ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను పూర్వం 5 సంవత్సరాలు 2000 నుంచి 2005 దాకా విజయవిహారం పత్రికను నడిపించి ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లు కేసులు ఎదుర్కొన్న వ్యక్తిగా నేను ఆ రోజు నుంచి కూడా నాగేశ్వర గారి యొక్క ప్రయాణాన్ని నేను చూస్తూ ఉన్నాను. వారు చాలా లోతైనటువంటి నిష్పాక్షికమైనటువంటి ఎటువంటి దురుద్దేశాలు లేకుండా చేసేటువంటి కథనాలకి విశ్లేషణలకి ఆయన పెట్టింది పేరు. అదేవిధంగా ఆయన శాస్త్ర మండలికి ఆయన ఎన్నిక కావడం ఒక ప్రతిష్ట, ఒక పేరు ఉన్నాయండి. అటువంటి వ్యక్తి పైన ఇవాళ ఏదైనా కానీ మనం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంలో ఒక ప్రయత్నం జరిగి మరి ప్రజాస్వామ్యవాదం నుంచి వచ్చినటువంటి నిరసన కారణంగా వెనక్కి వెళ్ళినట్టు మాకు కనిపిస్తుందండి. నాకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వారి స్వభావానికి సంబంధించి నేను విజయ విహారం ఉన్నటువంటి రోజుల్లో మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. ఇవాళ అందరూ మర్చిపోయి ఉండొచ్చు, 2003 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రభూమి పత్రిక ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మేము దానికి సంబంధించి ఒక ప్రత్యేక సంచికను తీసుకొచ్చాం. మీకు కనిపిస్తుందా మధు గారు? ఆ రోజు ఆంధ్రభూమి పత్రికకి సంబంధించి ఆయన తన పైన ఉన్న విమర్శల్ని వ్యతిరేకిస్తూ ఆయన కూర్చొని ఒక ధర్నా చేయడం అనేది జరిగిందండి. ఆంధ్రభూమి ఆఫీస్ ఎదుర్కొని జరిగింది 2003 సంవత్సరంలో. ఆ రోజు విజయ విహారం తరఫున మేము చాలా వివరంగా దీనిపైన కవర్ స్టోరీని ప్రింట్ చేయడం అనేది జరిగింది. చాలా నిష్పాక్షికంగా మేము
పవన్ కళ్యాణ్ గారిని అటు ఆంధ్రభూమి పత్రిక ఈ ఇద్దరు చెప్తున్న దాన్ని, అంటే అప్పటికి వారికి మొదటి వివాహంతో విడాకులు, లేకపోతే రెండో వివాహం జరుగుతున్న సందర్భం అది. నేను ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటి విషయాల వరకు వెళ్ళే పరిస్థితి కాదు. అటువంటి సందర్భంలో వచ్చిన దాంట్లో కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చాం చెప్పాలంటే. వారి జీవితంలో, వారి రాజకీయ ప్రయాణంలో కూడా మనం చూస్తూ ఉంటే వారు ఎడమ నుంచి మధ్యకి, మధ్య నుంచి కుడికి, లేదా కుడి నుంచి ఎడమకి ఇట్లా ప్రయాణం చేయడం అనేది మనకి గమనిస్తూ ఉంటాము. మరి ఇవాళ చాలా సెన్సిబుల్ గా, చాలా ఏదైనా విషయం మీద ఆవేశంగా రెస్పాండ్ అవుతారు అని గతంలో అనిపించేది. కానీ ఇప్పుడు వారు భగత్ సింగ్, చే గువేరా కాకుండా మరి కొంత సావర్కర్ లైన్ వైపుకి వెళ్ళడం వల్ల కావచ్చు ఆయనకి ఈసారి రాజ్యాంగ శక్తిని ప్రయోగించాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అటువంటి అభిప్రాయం కలిగినట్టు అనిపిస్తుంది. అది చాలా దురదృష్టకరం అండి ఆయనకి అటువంటి ఆలోచన రావడం. ఎందుకంటే ఈ విషయం మీద వివాదం జరుగుతున్నప్పుడు నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా దాన్ని బేషరతుగా నేను నా వ్యాఖ్యలు సవరించుకుంటానని చెప్పేశారు. అక్కడతో ఆ వివాదం సమస్యపోవాలి. ఎందుకంటే చాలా సార్లు ఇలాంటి వివాదాలు వస్తుంటాయి. మనం రోజు పత్రికల్లో చూస్తుంటాము. అభిజ్ఞ వర్గాల కథనం అనేటువంటి దాంట్లో కావాల్సిన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కూడా ట్రైలర్స్ రిలీజ్ చేస్తుంటాయి. విలేకరులు మీరు చెప్తుంటారు కరస్పాండెంట్స్ ని, అవన్నీ కూడా ఇలా జరగబోతుందని వార్తలు వస్తాయి. దాని మీద ప్రజలు రెస్పాన్స్ చూసుకుని కూడా దాన్ని మారుస్తుంటారు. విలేకరులందరికీ కూడా, పాత్రికేయులందరికీ కూడా ఇది అనుభవం అండి. ఇది ట్రైలర్స్ వస్తాయి అనేది చాలా సార్లు అఫీషియల్ వర్గాల నుంచి వస్తాయి. అవి కావాలని వేస్తారు, మానేస్తారు. దీనికి సంబంధించిన తర్వాత వారు వెనక్కి తీసుకోవడం అనేది జరిగిన తర్వాత దాని మీద అంత వివాదం ఏముందండి. మరి పవన్ కళ్యాణ్ గారు వారి జీవితంలో, మరి వారి రాజకీయ యుద్ధాల్లో భాగంగా గత ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ మీద వాళ్ళంతా కిడ్నాప్ చేస్తున్నారు, అమ్మాయిలందరినీ తీసుకెళ్లి అనేక వేల మంది, 10,000 మంది అమ్మాయిలని వారు చాలా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆ రోజులు చేశారు. వాళ్ళ అధికారం వారి చేతిలో నిరూపించుకుంటే బాగుంటుంది. అలాగే లడ్డూకి సంబంధించి రకరకాల చేశారు. అంటే వారు చేస్తే మేము ఏదైనా చెప్తాము, మేము దాని మీద సైలెంట్ గా ఉండగలుగుతాం, మేము ఏదైనా చేస్తాం.